కాలనీ రోడ్ నెంబర్ 5 లో ఉన్న ఓ హాస్టల్లోని విద్యార్థులు హల్చల్ చేశారు. తమపై ఫిర్యాదు చేసినందుకు ఓ కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేశారు. హాస్టల్కు చెందిన యువకులు తమ ఇంటి ముందే డైలీ బైక్లు పార్క్ చేస్తున్నారని, అడిగితే అసభ్యంగా మాట్లాడుతున్నారని హాస్టల్ మేనేజ్మెంట్కు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు బాధితులు. తమపై ఫిర్యాదు చేసినందుకు తీవ్రంగా గాయపరిచారని చెప్తున్నారు. దాడి చేసిన వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ మేనేజ్మెంట్పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ హాస్టల్ ఓనర్స్కి చాలా సార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా కానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీట్ చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. 20 మంది నుండి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. ప్రతి డే ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎటువంటి మార్పు లేకుండా కంటిన్యూస్ అట్లానే పెట్టేయడం వల్ల మేము ఇష్యూ అలా సీట్ చింపడం జరిగింది. దానికి వాళ్ళు చంపేసేదాకా కూడా వచ్చేసారు లోపలికి. 20-30 మంది కలిపి హాస్టల్ అందరూ కలిసి వచ్చి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ వల్గర్నెస్ గురించి అన్ని చాలా సార్లు ఇన్ఫార్మ్ చేసాం, కానీ ఎప్పుడు రెస్పాన్స్ లేదు. రీసెంట్ గా మన ఇష్యూ అయినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులే పెట్టుకోమన్నారని కూడా చెప్పారు వార్డెన్. సిగరెట్లు అయ్యి కాల్చడం, లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారని కూడా మినిమం లేకుండా బిహేవ్ చేయడం, ఇన్ఫార్మ్ చేసినా సరే అట్లానే ఉండడం, డ్రింక్ చేసి బాటిల్స్ అవి పాడేయడం, అక్కడ విండో దగ్గర ఏమో బెట్టింగ్ గేమ్స్ అవి ఆడడం, వల్గర్ మాట్లాడి గట్టిగా మాట్లాడి మేము లోపల డోర్స్ వేసుకుని ఉన్నా సరే వినిపిస్తున్నాయి, అంత వల్గర్ గా మాట్లాడుకున్నారు. వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకేం వినిపించలేదని సింపుల్ గా చెప్పేస్తున్నారు వార్డెన్స్ కూడాను. మాకైతే ఇక్కడ కంపల్సరీ ఇష్యూని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాము. పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని ఇక్కడ హాస్టల్స్ రిమూవ్ చేసేయాలని కోరుకుంటున్నాం మేము.